కళ్యాణి గారు బయట వెయిట్ చేస్తున్నారు. కళ్యాణి గారు ఎట్లా చూస్తారండి? శోభితా ధూళిపాళ్ళ నాగ చైతన్య కలిసి ఉండరు, విడిపోతారు అని చెప్పేసాడు క్లియర్గా వేణుస్వామి గారు. అదే అశోక్ గారు నమస్తే. అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మనం అందరం కూడా హిందువులుగా పుట్టిన వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ కూడా ఎవరైనా మీరు చెప్పారు క్లియర్ గా, మీరు చెప్పేశారు ఆల్రెడీ. ఎవరైనా మంచి జరుగుతున్నప్పుడు ఒక ఎంగేజ్మెంట్ కో ఒక పెళ్లికో పిలిస్తే శుభం అని చెప్పి చక్కగా వాళ్ళకి ఏమైనా వీలుంటే కానుకలు ఇచ్చి దీవించి మంచిగా ఉండండి పిల్లా పాపలతో 10 కాలాల పాటు ఉండనని అక్షింతలు వేసి వస్తారు. కానీ మన వేణుస్వామి గారు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రముఖ జ్యోతిషుడు కావచ్చు. మీరు ఇందాక చెప్పారు నరేంద్ర మోడీ గారితో ఒక ఫోటో పెడితే అది పెద్ద సెన్సేషన్ అయింది. కానీ అది మార్ఫింగ్ ఫోటో అని కూడా తర్వాత అది తీయడం కూడా జరిగింది. ఆయన దాన్ని ఎంతవరకైనా తెగబడగలరు. కానీ ఈయన ఇంతమంది అడగకుండా పిలవని పేరంటానికి వెళ్లి బొట్టు పెట్టి పిలిచినట్టుగా తగుదనమ్మా అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఏదైతే ఉందో అదైతే చాలా చాలా బాధాకరం అండి. వేణుస్వామి గారు ప్రముఖ జ్యోతిషులు కావచ్చు. కానీ ఒక అమ్మాయి అందంగా పెళ్లి మండపంలో నా పెళ్లి ఇలా జరుగుతుంది, నేను ఇష్టపడిన వరుడు నా మెడలో తాళి కడతాడు అని ఎంతో ఆనందంగా వాళ్ళు అనుకుంటున్నప్పుడు వీలైతే ఒక 2 మంచి మాటలు చెప్పండి. అమ్మా మీకు కష్టాలు ఉన్నాయి, లేకపోతే నాగార్జున గారి దాకా తేల్చండి, ఇది పంపించండి, ఈ విషయాన్ని ఎవరైనా చేరవేయండి, చిట్టిబాబు గారు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పాలి, చెప్పి చేరవేయండి అని చెప్పాలి. కానీ ఇలా ఏమైనా పరిష్కారాలు చేసుకోండి అని, పరిహారాలు చేయండి అని చెప్పాలి. కానీ వీళ్ళు వెళ్ళిపోతారు, 3 సంవత్సరాలు వీళ్ళ టైం బాగుంది, తర్వాత బాగాలేదు, తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు అంటే నిన్న ఆనందంగా ఉన్న జంట ఇది విని ఎంత బాధపడి ఉంటారండి. వాళ్ళ ఆనందాన్ని ఎందుకండి ఆవిరి చేయడం? అదైతే నేను వేణుస్వామి గారు చేసింది చాలా చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇంకా అమ్మవారి మీద ఒట్టు పెట్టి ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాను, నా ఒట్టు నా ఇష్టం అనడం కూడా చాలా తప్పు. అమ్మవారిని ఎంతో ఇష్టంగా మీరు చెప్పేది ఇందాక వామాచారం అంటారు. ఆ వామాచారం ఈ పద్ధతులను ఉన్నాయి, అవన్నీ వాళ్ళు పాటించవచ్చు, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఏవో చేసుకోవచ్చు. అవన్నీ కూడా చాలా మంది నమ్ముతారు. వామాచారం అనేది ఆయన చేస్తారు అని ఆయన ఒప్పుకుంటారు. దాన్ని మనం తప్పు పట్టలేము. ఎందుకంటే అది మద్యం పెట్టినా మాంసం పెట్టినా పంచమకారాలతో చేస్తారు కాబట్టి అది అది అదొక ఆచారం. కానీ ఇక్కడ ఈయన వాళ్ళు కొత్త జంట ఆశల పైన నీరు పోయడం అనేది చాలా చాలా హేయమైన చర్య అంటాను నేను. ఈయన అడగలేదు కదండి ఎవరు. మీరు చెప్పినట్టు పిలవని పేరంటానికి వచ్చి శుభం పలకరా అని ఎవరినంటే ఇదే ఇంకేదో అన్నాడట. అలా ఉంది ఇతను చేసిన పని. మంచి పని చెప్పాలండి ఎవరికైనా. బాలేని శత్రువును కూడా శుభం, మంచిది బాబు, బాగుండు, బాగుపడు అని చెప్పాలి. నిజంగా ఆ పిల్లలు శోభితా ధూళిపాల్ గారి మనసు ఎలా ఉంటుంది? ఆమె హిందూ, ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని పద్ధతిగా ఉన్నారు ఆమె. పోయి వాళ్ళిద్దరికి పడుతుందో లేదో, ఒకవేళ లేకపోతే వాళ్ళు ఏదైనా అప్పుడు ఉంటే అప్పుడు ఏదైనా పరిహారం చెప్పొచ్చు కదండి. ఈయన అడగకుండానే వచ్చి వాళ్ళ మనసులో ఉన్న అప్పుడు చెప్పాను షష్టాష్టకాలు పడ్డాయి, ఇలా ఉన్న వాళ్ళు విడిపోతారు. ఇదైతే చాలా 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 బ్లండర్ మిస్టేక్ చేశారు. నేను ఆయన వాళ్ళ జాతకం చెప్పి అంటాను. అవసరం లేదు ఇలాంటి జాతకాలు. ఏమండి 36 పాయింట్లు వస్తే కలిసి ఉంటారంటారు. 36 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా విడిపోతున్నారు. 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు జీవితాంతో నమ్మకంతో కలిసి ఉంటున్నారు. అలా ఉన్నవి కూడా చూసాం. ఎవరు వెళ్ళినా ఒకటే మాట, షష్టాష్టకాలు విడిపోతారు. సో మీకు అది తెలిసి ఉండొచ్చు సార్ శాస్త్రం. మాకు తెలియకపోయినా, ఎవరికి తెలియకపోయినా ఇలా మంచి కోరడం అనేది మన మన మనందరి ఇష్టంగా మనం చేయాల్సిన మంచి పని. అది శుభం పలకాలి ఎవరైనా మన నోటితో. అంతేగాని ఏది పడితే అది మాట్లాడతాము. నా పాపులారిటీ కోసం నేను ఏదైనా, ఆయన పాపులర్ అయిపోయారు, ఇంకేంటి వివాదాలని. ఆయనకి ఇప్పుడు మొన్న వచ్చిన బ్యాడ్ నేమ్ ని పక్కకు తీయాలి అంటే ఇలాంటివి చేయాలి.